అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నేపాల్ డే 2 ఎలా గడిచిందో చూసేద్దాం. అయోధ్యలో మనం ముఖ్యంగా ప్రాచీన శ్రీ రాజద్వార్ మందిర్, బాలరాముని మందిరం, కనక భవన్, దశరథ మహల్ ఇవి చూడాలి. మేమైతే ఉదయం రూమ్ నుంచి ఇంకా అలా బయలుదేరిపోయాం అయోధ్య పురవీధుల్లోకి. ఇంకా ఈ సరియు నది ఒడ్డున ఉన్న ఘాట్ల వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడే మట్కా చాయ్ ఉంటే తాగేసాం కూడా. అలా నడుచుకుంటూ ఇదిగోండి సరియు నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ పైన మనం అయోధ్యలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇదిగోండి సరియు నది అయోధ్య నగరంలో. సరియు నదిలో బోట్ షికార్ కూడా ఉండింది. మాకైతే టైం లేదు, వెంటనే నేపాల్ వెళ్ళాలి, సొనాలి చేరుకోవాలి, గోరఖ్పూర్ వెళ్ళి. సో మేమైతే అది ఎక్కలేదు. అక్కడి నుండి అయితే మేము అయోధ్యలోని ప్రాచీన శ్రీ రాజద్వార్ మందిరానికి అయితే చేరుకున్నాము. ఇదిగోండి అయోధ్య నగరంలోని కట్టడాలను అయితే వీక్షించండి. అక్కడ నుండి మేము అయోధ్యలోని ప్లేసెస్ చూసేందుకు టుక్ అయితే ఎక్కేసి బయలుదేరాము. నిన్న మిస్ అయిన హనుమాన్ టెంపుల్కి ఈరోజు వెళ్దామని చూస్తే క్యూ ఇంకా విపరీతంగా ఉంది. అదిగోండి అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే. ఎందుకని చెప్పి ఇంకా మేము రాజద్వార్ మందిరానికి అయితే బయలుదేరిపోయాం. ఇదిగోండి ఇదే శ్రీ ప్రాచీన్ రాజద్వార్ మందిర్ అయోధ్య. ఇది అయోధ్య నగరానికి నడిబొడ్డున ఉంటుందంటారు. ఇది ఆలయం లోపల. ఇక్కడైతే ఫోన్ అలో ఉంది, కానీ బాలరాముడి దగ్గర అయితే ఫోన్ అయితే అసలు అలో లేదు. ఆలయం లోపల గోడలపైన ఇలా బాలరాముడి గురించి ఇంకా దశరథ మహారాజు వారి పుత్రుల యొక్క పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఆలయం లోపల ఈ విధంగా ఉంది, వీక్షించండి కొన్ని ఇమేజెస్. ఇదిగోండి ఇది రాజద్వార్ మందిర్ యొక్క చరిత్ర. పాస్ చేసి చదివేయండి. తర్వాత మేము రాజద్వార్ ముందైతే ఉయ్యాలు ఉంటే ఎంచక్క ఉయ్యాలైతే హ్యాపీగా చాలాసేపు ఊగేసాము. ఉయ్యాల ఊగడం అయిన తర్వాత కనక భవన్, దశరథ్ మహల్కి అయితే బయలుదేరాము. చూడండి లాంగ్ వ్యూలో శ్రీ రాజద్వార్ మందిర్ ఎలా ఉందో. ఆ తర్వాత అయితే నడుచుకుంటూ దశరథ మహల్ చేరుకున్నాము. ఎండ సావదే కొట్టేసింది, చెమట్లతోనే స్నానం చేసేసాము. అక్కడ లోపలికి ఎంట్రన్స్ తలుపులు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇదిగోండి ఇదే దశరథ్ మహల్ లోపల ఎంట్రన్స్ భాగం. ఇదైతే దశరథ్ మహల్ లోపల 360 వ్యూ. ఇక్కడ కొన్ని దేవతా మూర్తులు ఉన్నారు, వారిని దర్శించుకుని ఆ తర్వాత మేమైతే కనక భవన్కి బయలుదేరాం. ఇదిగోండి ఇవి దశరథ్ మహల్లోని కొన్ని చిత్రాలు, వీక్షించేసేయండి ఇవి కూడా. ఫోటో తీసుకుంటా ఉంటే ఇతగాడేమో అడ్డం వచ్చాడు. మళ్ళీ ఇతగాడు వెళ్ళాక కూడా మరో ఫోటో తీసేసా. ఈ భవనం ఏంటో నాకు తెలియదు, మీకు తెలిసి కామెంట్ చేయండి. సూర్యుడు అయితే మా తలకాయలోని స్ట్రా వేసుకుని మరి ఎనర్జీ జుర్రేస్తా ఉన్నాడు. అయినా కూడా ఇంకా కనకభవన్ని చూసేసి ఇంకా విశ్రమిద్దామని చెప్పి కనకభవన్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత మేమైతే చివరికి కనకభవన్ చేరుకున్నాము. ఈ కనకభవన్ బయట నుంచి వ్యూ, కనకభవన్ లోపల పక్క నుంచి బయటకు వ్యూ. కనకభవన్కి రైట్ సైడ్ ఏదో లాల్ దర్బార్ అంట ఉంది. ఇప్పుడు కనకభవన్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇవిగోండి ఇవన్నీ అది కనక భవన్లోన తీసిన ఇమేజెస్. లెఫ్ట్ సైడ్ వ్యూ
రైట్ సైడ్ వ్యూ, మెయిన్ వ్యూ, వైడ్ యాంగిల్, లోపల, ఇంకా లోపల. ఇదేమో నిత్య సూర్యంకాల యొక్క స్తుతి. ఇక్కడ రామాయణంలోని ఘట్టాలను పొందుపరిచారు. ఇకపోతే ఇక్కడేమో కొందరు పూర్వీకుల ఫోటోలు ఉన్నాయి. వీరెవరో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటాను కదా. ఇలా సూర్యుని సెగతో మేమైతే స్నానం చేసాము. ఇదిగోండి ఇక్కడ రాముడి పాదాలు అనుకుంటాను. ఇక్కడ కింద మంత్రాలు కూడా చెప్పుకున్నారు. ఇక్కడితో అయితే అయోధ్య పూర్తయింది. ఇప్పుడు మేమైతే గోరఖ్పూర్కి అయితే బయలుదేరాలి. ఇక కనకభవన్ కూడా చూసిన తర్వాత శరవేగంతో నడుచుకుంటూ రూమ్కి అయితే చేరుకున్నాము, ఎండకి తట్టుకోలేక. అయినా కూడా ఇప్పుడు వెంటనే మేము గోరఖ్పూర్ చేరుకొని గోరఖ్పూర్ నుంచి సొనౌలి బార్డర్కి అయితే చేరుకోవాలి సాయంత్రం లోపల, లేకుంటే డేస్ సరిపోవు. సో ఇంకా ఎండకి రెస్ట్ కూడా తీసుకోకుండా బస్సు అయితే ఎక్కాలని చెప్పి రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో లగేజ్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ టుక్ ఎక్కి బస్సు ఎక్కాం. అయోధ్యలో అయితే సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్తో ఉన్న దేవాలయం. ఇదిగోండి గోరఖ్పూర్ బస్సు, ఇదైతే ఎక్కేసాము. బస్సు ఎక్కామని చెప్పి ఈజీగా చెప్తున్నా కానీ ఎక్కేదానికైతే చాలా శ్రమ పడ్డాము. ఎంత ఎగిరెగిరి ఎక్కినా కూడా లాస్ట్ సీటే దొరికింది, అంతమంది జనాలు ఉన్నారు. మా ముందు బస్సు ఎక్కిన దానికి ట్రై చేసాము కానీ అదైతే దొరకలేదు. రెండో బస్సు వచ్చినప్పుడు అయితే లగెత్తరా ఆజాము అని చెప్పి పరిగెత్తుకుండా పోయి ఈ బస్సు అయితే ఎక్కేసాము. సీట్లు అయితే దొరికాయి, అయోధ్య రాముడిదయ. ఇదిగోండి ఇదేమో గోరఖ్పూర్ బస్ స్టాండ్. ఇక్కడి నుంచి అయితే మాకు సొనౌలికి బస్సే దొరకలేదు. కొందరేమో ఇంకో గంటలో బయలుదేరద్దంటారు, ఇంకొందరేమో ఇంకో అరగంటలో బయలుదేరద్దంటారు, ఇంకొందరేమో బస్సు నిండితే కానీ వాడు తీయడు అంటారు. ఇంకా అర్థం కాక ఇంకా అక్కడే లోకల్లో కార్ అయితే మాట్లాడేసుకొని ఎక్కేసి సొనౌలికి అయితే వెళ్ళిపోయాం. అలా కారులో వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఆపాడు. అక్కడ ఆపిన దగ్గర అయితే ఇక్కడ సహస్రసీమ బల్ వాళ్ళు కనిపించారు. ఈ వెనకాల చెట్లు అయితే భలే ఉన్నాయి. ఏం చెట్లు అయితే మీకు తెలిస్తే అయితే కామెంట్ చేసేయండి, తెలుసుకుంటాను నేను కూడా. అక్కడ కాసేపు ప్రకృతిని ఆస్వాదించి మళ్ళీ బయలుదేరిపోయాము సొనౌలికి. ఇక ఫైనల్గా అయితే సొనౌలి అయితే చేరుకునేసాము. అదిగో ఉండి అక్కడ కనిపిస్తుంది చూడండి 3 రంగులు, అది అక్కడ మన బోర్డరు. అది దాటినామంటే నేపాల్ ఇంకా వచ్చేస్తుంది. కారణం అక్కడి నుంచి ఇంకా పోలేము, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ చేసే వెహికల్స్ చెకింగ్ ఉంటుంది. అందుకని చెప్పి చాలా లోడు. మేమైతే ఇంకా అక్కడ దాకా వెళ్ళాలని చెప్పేసరికి ఇంకా దిగేసుకొని ఇంకా బ్యాగులు గీగులు అని భుజాన్ని వేసుకుని ట్రాలీలు అయితే నేల మీద లాక్కుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా ఇండో నేపాల్ బస్సు, నేపాల్ భారత్ మైత్రి బస్ సేవ అంట. ముందు రోజు అయితే బోర్డింగ్ పాస్ పోగొట్టుకుని ఒక స్టంట్ చేశాను. ఇక్కడ కూడా ఇంకో స్టంట్ లాంటిదే జరిగింది. తుపాకులు పట్టుకున్న బార్డర్లు అయితే బ్యాగులంతా చెకింగ్లు చేస్తూ ఉన్నారు. ఏంటబ్బా ఈ చెకింగ్లు, మనం కూడా చెకింగ్ చేసుకోవాలని చెప్పి బ్యాగులు దిగులు అని చెప్పి స్కానర్ మెషిన్లో వేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత పెద్ద క్యూలో కూడా అంతా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఎక్కడికి పోవాలి మీరు అంటే నేపాల్లో పోయాను. నేపాల్లో చెకింగ్ లేదు, పోయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పారు. అంతసేపు క్యూలో వెయిట్ చేసి నిలబడింది కూడా టైం వేస్ట్ అయిపోయింది. అలా జరిగిందన్నమాట పంచాయతీ. యాక్చువల్గా చెకింగ్ అయితే నేపాల్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళకట చెక్ చేసి ఆ తర్వాత మనకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదైతే నేపాలీ గారు, అందుకని ఊరికి ఒక ఫోటో నొక్కిన అన్నట్టు. ఇంకో విషయం, ఇక్కడ లిచ్చీలు ఉంటాయి, సూపర్ ఉంటాయి అయోధ్యలో అయినా. ఇక్కడ నేపాల్ బోట్లో కూడా లిచ్చీలు ఉన్నాయి. కొనుక్కొని తలా 4 తినేసి బయలుదేరాము ముందుకి. అదిగో నేపాల్ బోర్డర్. వెల్కమ్ టు నేపాల్ అట. ఇదిగోండి ఈ ఆర్చ్ వచ్చి నేపాల్, ఈ ఆర్చ్ వచ్చి ఇండియా. ఇదిగోండి ఈ ఎడం పక్క మేమైతే బ్యాగులు చెక్ చేసుకోవాలనుకుని నిలబడింది. నేపాల్ కమ్మల జెండా ఆర్చ్లో నుంచి లోపలికి తిరిగిన తర్వాత ఇక్కడ ఇంకో ఆర్చ్ ఉంది. ఇదిగోండి ఇప్పుడైతే మనం నేపాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్ళాలి, ఏం వెహికల్స్ అయితే లేవు. ఈ రైట్ సైడ్ ఉన్న లారీలు అన్నీ కూడా చెకింగ్ అయిన తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఉంటుందట. మన ఇండియాలో అయితే ఇది సొనౌలి బార్డర్ అంటారు, అదే నేపాల్లో అయితే బెలాహియా బార్డర్ అంటారు. ఇది నేపాల్లో రూపాందేహి డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటుంది. లుంబిని ప్రావిన్స్, మనమైతే స్టేట్స్ అంటాము, నేపాల్ ప్రావిన్స్ అంటారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్టేట్, అది లుంబిని స్టేట్. ఎంత నడిచినా అయితే నేపాల్లో బస్సులు గిస్సులు మనకు కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్కి ఏమీ కనిపించలేదు. కానీ ఈ బార్డర్లో అయితే ఇలాగే ఉంటుందట. అందుకని చెప్పి ఇంకా కొంచెం దూరం బాగానే నడిచిన తర్వాత అయితే ఇలా అంగళ్ళు గింగళ్ళు అన్ని కనిపించినాయి. పోయి అయితే వెంటనే సిమ్ కొనుక్కున్నాము, నేపాలీ సిమ్. అలాగే కరెన్సీ కూడా మార్చుకున్నాము, నేపాలీ రూపాయలు తెచ్చుకున్నాము, ఇండియన్ రూపీలు ఇచ్చి. కొన్న సిమ్ అయితే ఇలా తీసేసి ఫోన్లో అయితే వేసేసాము. అక్కడ సిమ్ కంపెనీ పేరు అయితే ఎన్సెల్. నేపాల్లో అయితే ఇలా మనీ చేంజర్ షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్లో అయితే మనం ఇండియన్ రూపీస్ ఇచ్చి నేపాలీ రూపీస్ అయితే తీసుకోవచ్చు. 1 రూపీ ఇండియన్ రూపీ అయితే నేపాలీలో 1.6 రూపీస్, ఇంకా 60 పైసలు ఎక్కువ ఉంటుంది. ఈ షాప్ వాళ్ళు అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ కి ఛార్జ్ చేస్తారు. నేపాల్లో కూడా ఫోన్ పే ఉంటుంది, అదైతే FONEPay ఫోన్ పే. అక్కడ క్యూఆర్ కోడ్ ని మన ఫోన్ పేతో స్కాన్ చేసినా కూడా స్కాన్ అయ్యి వాళ్ళకైతే డబ్బులు వెళ్తాయి. కాకపోతే వాళ్ళు ఈ ఫోన్ పేతో రిజిస్టర్ ఏదో చేసుకోవాలట అక్కడ నేపాలీ వాళ్ళైతే. ఆ తర్వాత బెలాహియాలో భోంచేసుకుని బస్సు ఎక్కేసాము పోఖ్రాకి.
నేపాల్ డే 3 వీడియో అయితే మహా అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. బంగీ జంపులు, రివర్ రాఫ్టింగ్లు, ఇంకా పోక్రా అందాలు చాలా బాగుంటాయి. మీరైతే మిస్ కాకుండా చూసేయండి. అన్నట్టు అసలు సంగతి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి భయ్యా. ఉంటా మరి. I don't ever slow up, no I don't take shit. I got no love